foodie buddies, welcome to our channel. Today's recipe పితికిన పప్పుతో చికెన్ కర్రీ. కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లోకి ఆయిల్, దాల్చిన చెక్క, మంచి నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం, ఆనియన్స్, కొబ్బరి, టమాటో, కొత్తిమీర, పుదీనా, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత పితికిన పప్పు వేసుకొని సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చికెన్ వేసుకుందాం. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకుందాం. ముందుగా బ్యాళ్ళు చికెన్ ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, ధనియా పౌడర్, చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ బాగా చికెన్ని ఉడికించుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పితికిన పప్పుతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.